2014లో మోదీ వచ్చిన తర్వాత మొదటిసారి గెలిచిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే సుమారు మనం వెళ్ళనటువంటి ఎన్నో దేశాలు ఉన్నాయి. అంటే ఈ దేశ ప్రధానమంత్రులు పోవడానికే భయపడ్డారు. ఉదాహరణకు ఇజ్రాయెల్ పోవడానికి మనకు చాలా ఆటంకాలు ఉన్నాయి మన దేశంలో. అంటే వాళ్ళకి ఎన్నో రిజర్వేషన్స్ ఉన్నాయి, పోవద్దు. ఇజ్రాయెల్ పోతే మనం పాలస్తీనా వాడికి కోపం వస్తుంది, మనం ఎప్పుడు పాలస్తీనా పక్షంలో ఉన్నాము. ఇట్లాంటి ఒక ధోరణి మన దేశంలో రాజకీయ వర్గాల్లో ఉండేది, బ్యూరోక్రాట్స్లో ఉండేది. వాళ్ళు ఈ రాజకీయ నాయకులను మొత్తం మ్యానిపులేట్ చేసేవాళ్ళు. కానీ మోదీ ఏం చేశాడంటే ఫస్ట్ ఈ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ రెండింటిని సాల్వ్ చేయాలనుకున్నాడు. ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏ దేశాలతోటి భారతదేశానికి వాణిజ్య, వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి, వాటిని ఎట్లా బలోపేతం చేయాలి, ఈ ఆర్థిక వాణిజ్య సంబంధాలతో పాటు సాంస్కృతిక సంబంధాలను ఎట్లా డెవలప్ చేయాలి. ఉదాహరణకు చైనా ఉంది. చైనాతో భారతదేశాన్ని మనం పోల్చి చూసినట్టయితే ప్రపంచంలో ఒక 6-7 సంస్కృతులు, అది గ్రీకు, ఈజిప్టు, తర్వాత రోము, మెసపటోమియా, ఇట్లాంటి సంస్కృతులన్నీ చూస్తే మనం వాటన్నిటితో పాటు నిలవగలిగినటువంటి ఒక ప్రాచీనమైనటువంటి సంస్కృతి భారతదేశానికి ఎట్లా ఉందో కొంత చైనాకు కూడా ఉంది. అట్లాంటి చైనా అధ్యక్షుడిని తీసుకొని వచ్చి మహాత్మా గాంధీ స్థాపించినటువంటి సబర్మతి ఆశ్రమం యొక్క అరుగు ముందు కూర్చోబెట్టగలిగాడు. పల్లవులు పరిపాలించినటువంటి, చోళులు పరిపాలించినటువంటి మహాబలిపురం రాళ్ల మీద కూర్చోబెట్టగలిగాడు. పాకిస్తాన్ వెళ్ళి ప్రధాని నవాజ్ షరీఫ్ లాంటి వ్యక్తితోటి సంజౌతా చేయడానికి ప్రయత్నం చేశాడు. అట్లానే అటు ట్రంప్ను, సౌదీ దేశంలో అది ముఖ్యంగా చెప్పాలంటే సౌదీ లాంటి ఒక ఇస్లామిక్ కంట్రీలో, ఇస్లామిక్ రూల్ ఉన్న, షరియత్ లా ఉన్న కంట్రీలో మోదీ యొక్క ప్రభావం అత్యంతంగా పడ్డది. పడడంతో ఏంటంటే ఎన్నో దేశాలు భారతదేశం వైపు చూసేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఈ వాతావరణం క్రియేట్ కావడమే భారతదేశం యొక్క ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక ఎదుగుదలకు ప్రధానమైనటువంటి కారణంగా మారింది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి మిలిటరీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో ఉన్నటువంటి సాంస్కృతిక వ్యవస్థ, ఈ మూడింటిలో మనం అగ్రగామిగా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలి మిలిటరీలో అగ్రగామిగా లేకపోవచ్చు, కానీ ఉన్నటువంటి 5 దేశాలతో సమానంగా ఉన్నాం. మనం టాప్ 5 కంట్రీస్లో మనం ఉన్నాం. అణుబాంబులు ఎట్లా ఉన్నాయి మన దగ్గర. అది కాక మానవ వనరులు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రపంచ జనాభా ఇవాళ 700 కోట్లు ఉంటే 2 దేశాల్లో 300 కోట్లు ఉంది. ఒకటి చైనా, ఒకటి ఇండియా. 150 కోట్లకు ఉన్నటువంటి మానవ వనరులు ఉన్నటువంటి దేశం భారతదేశం. కాదు నువ్వు ఏ దేశం వెళ్ళు, కువైట్ వెళ్ళు, సౌదీ వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఫ్రాన్స్ వెళ్ళు, కెనడా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, జర్మన్ వెళ్ళు, ఏ దేశం వెళ్ళినా భారతదేశం యొక్క బ్రెయిన్ అక్కడ పనిచేస్తుంది. దానివల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఏంటి, కేవలం అది రాజకీయ, ఆర్థిక విషయాలకే పరిమితం అయ్యేది కాదు. ఆ గుర్తింపు సాంస్కృతిక విషయాలకు సంబంధించింది. ఉదాహరణకు చారిత్రాత్మకమైనటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు మనం సౌత్ ఏషియన్ కంట్రీస్ మనం చూస్తే ఏషియా యొక్క కల్చర్ అంటే ఏముంది, చైనా వాడి టాయ్స్, చైనా వాడి బొమ్మలు, చైనా వాడికి సంబంధించినటువంటి కళారంగాలకు సంబంధించిన డ్రామాలు, ప్రతి వస్తువు, ప్రతి విషయంలో చైనా వాడు అక్కడ ఆక్రమించి ఉన్నాడు. వాళ్ళని దీన్ని అంతా ఏమంటారంటే సౌత్ ఏషియా కల్చర్ అని అంటుంటారు. చైనా కల్చర్ ఏషియా కల్చర్గా మారిపోయింది. మనం కూడా ఏమనుకున్నాం అంటే బుద్ధుడు కొంత అటువైపు, బుద్ధుని బొమ్మలు అవన్నీ పోతున్నాయి కాబట్టి కాస్త ఇండియాకు కూడా ఏదో గుర్తింపు ఉంది అనేటువంటి మన వాళ్ళ సంబరపడిపోయారు. కానీ చైనా ఆ ముసుగులో సాంస్కృతిక విధ్వంసం చేస్తుంది, ఇతర దేశాలది ఆర్థిక విధ్వంసం చేస్తుంది. ఈ 2 విధ్వంసాలను ఆపడానికి వాళ్ళ రష్యా లాంటి దేశానికి శక్తి లేదు, అమెరికా లాంటి దేశానికి శక్తి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచం ఎట్లా ఉండేదంటే రష్యా సంయుక్త రాష్ట్రాలు ఒకవైపు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒకవైపు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఏంటంటే ఈ మొత్తం ఈ పోల్స్ అనేటటువంటి చేంజ్ అయినాయి కొంత. అంటే రష్యా ఒకవైపు అయింది, ఇప్పుడు అమెరికా ఒకవైపు అయింది, ఒక 57 ఇస్లామిక్ దేశాలు ఒకవైపు అయినాయి, తర్వాత చైనా ఒక దిక్కు అయింది. వీటన్నిటిలో మనం ఉన్నాం, 5వ శక్తిగా మనం ఇవాళ నిలబడ్డాం. అయితే మనం అందరితో బాగానే ఉన్నాం. ఓ రకంగా చెప్పాలంటే చైనాతో కొంత ఘర్షణ ఉంది. ఆ 57 ఇస్లామిక్ కంట్రీస్ కొంత మనతో అప్పుడప్పుడు పేచీలు పెడుతున్నాయి, టర్కీ వాళ్ళందరూ కూడా. ఇవన్నీ విడిచిపెడితే మోరోవర్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మోదీ చేసినటువంటి ప్రయత్నము, ఆ మొదటి 3 ఏళ్ళు విమానానికి సీటు బెల్ట్ పెట్టుకోకుండా తిరిగినని అంటుంటాను నేను. అట్లా తిరిగి భారతదేశం పట్ల ఒక సానుకూల, పాజిటివ్ దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు తెచ్చాడు.